హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక్కడ నేనైతే బ్లాక్ డ్రెస్ నిన్న కటింగ్ వీడియో చూశారు కదా ముందు వీడియోలో. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండి. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగే చెప్తానండి. ఫస్ట్ అయితే మెయిన్ పీసు, లైనింగ్ పీసు చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని కదలకుండా కుట్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు. అలాగే బక్రం పీసు మనకు నెక్ ఎంతవరకు కావాలో అంత కటింగ్ అయితే చేసుకోవాలండి. నాకు బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు కావాలి. ఈ 10 ఇంచులకి నేను కటింగ్ చేసేసుకున్నాను. రౌండ్ నెక్ అండి. నెక్ విడ్త్ తెలుసు కదా మీకు, కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఎంత పెడుతున్నాను అనేది. సో అంత విడ్త్ అయితే తీసుకొని పొడవు 10 ఇంచులు అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేసాను. ఐరన్ క్లాత్కి పెట్టేసుకొని ఐరన్ చేసుకొని చుట్టూ మడిచి కుట్టేసాను. ఫ్రంట్ పార్ట్లో కూడా స్క్వేర్ నెక్, 9 ఇంచుల పొడవు, వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు కటింగ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా పీస్కి ఐరన్ చేసుకొని చుట్టూ మడిచి అయితే కుట్టేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నెక్ అయితే అటు ఇటు కుట్టుకున్న తర్వాత మధ్యలో పీస్ అనేది ఒక 1/4 ఇంచు వదిలిపెట్టేసుకొని చుట్టూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలి. అయితే నేను ఈ వీడియోలో ఎక్కడ మీకు థ్రెడ్స్ కుట్టడం చూపించలేదు. నేను లాస్ట్ ఫైనల్లో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే కుట్టేశానండి. ఇప్పుడు ఈ జాయింట్ చేసిన పీస్ని ఇలాగ పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చివరగా మనకు లోపలికి ఫోల్డింగ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఖర్చులు పెట్టుకొని పైన కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. రెడీమేడ్ లాగా వస్తుంది నెక్ అనేది. ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల రెడీమేడ్ లాగా ఉంటుంది డ్రెస్సు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను చెప్పేది బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరికన్నా రాలేదు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు సైడ్స్ డాట్స్ అయితే కుట్టుకోవాలండి. నడుము దగ్గర 1/4 ఇంచు వెడల్పు, 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచులు పొడవు. డబుల్ కుట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. రఫులు మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో గ్యాప్ ఒక సైడ్ నాకు ఖర్చు పడలేదన్నమాట ఖర్చు పెట్టినప్పుడు, అందుకే నేను మళ్ళీ టేప్తో కొలుస్తున్నాను. మధ్యలో ఖర్చు నుండి 4.5 ఇంచు దగ్గర పెట్టేసుకొని ఇలా ఈ విధంగా కన్ఫ్యూజన్ అనేది లేకుండా నీట్గా డాట్స్ అయితే కుట్టు అనేది వేసేసాను. ఫ్రంట్ పార్ట్ కుట్టడం నేను చూపించలేదండి. ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు వేసాను. అయితే ఫ్రంట్ పార్ట్లో నేను నెక్కుకి ఈ శారీలో ఉండే లేస్ అనేది కుట్టు అయితే వేసేసానండి. వాళ్ళు ఇలాగే కావాలన్నారు కస్టమరు. సో నేను అందుకని చెప్పి ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే చూపించలేదు. స్క్వేర్ నెక్కి శారీలో ఉండే ఈ బార్డర్ పీస్ని తీసుకొని కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా డబల్ కుట్టు కంపల్సరీ వేసుకోవాలండి. మిషన్ కుట్టేటప్పుడు చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఓపికతో ఉండి కుడితే మీరు ఇంకా ఏ డ్రెస్ అయినా కుట్టినట్టే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కావాల్సింది ఓపిక. ఓపిక అనేది ఉండాలి. దారాలు తెగిపోతున్నా, దారం పడకపోయినా, ఈ క్లాత్ జరిగిపోతున్నా, ఏం జరిగినా సరే ఓపికతో ఉండే డ్రెస్ కానీ బ్లౌజులు కానీ కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు షోల్డర్ దగ్గర నుండి అటు హాఫ్ ఇటు హాఫ్ కుట్టు వేస్తానండి. ఒక సైడ్ లోతు తీస్తాం కదా హ్యాండ్స్కి, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి.
బ్లౌజ్కైనా అంతే, ఇక డ్రెస్కైనా అంతే సేమ్. హ్యాండ్ విషయంలో మాత్రం ఏం మారదండి. ఒక సైడు లోతు తీస్తాం కదా, ఆ పీస్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగే చూసుకోవాలి. పొరపాటున బ్యాక్ వచ్చిందనుకోండి, వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ లాగుతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ 2 సైడ్లు పూర్తిగా కంప్లీట్గా కుట్టు అయితే వేసేసాను. 1 సైడు ఈ విధంగా మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని 6 ఇంచులకి లూజ్ పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు ఖర్చు ఉంది కదా, బ్యాక్ ఫ్రంట్ 2 సమానంగా పట్టుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ వరకు కుట్టు అనేది వేసుకొని అక్కడ వరకు ఆపండి. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోండి. నడుము లూజు మధ్యలో మనము ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి నాకు 9.75 ఇంచులు పెడుతున్నా నేను. మనకి 9.75 ఇంచులు కస్టమరు కొలతల ప్రకారము అంతే వస్తుందండి. మొత్తము 39 ఇంచులు వస్తుంది. అందుకే నేను 9.75 ఇంచులు పెట్టాను. అటు ఇటు అయినా పర్లేదని చెప్పి. సైడ్స్ ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం టోటల్గా 3 కుట్లు అయితే వేసానండి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసాను. అది కూడా కొంచెమే అండి. ఫస్ట్ వేసిన కుట్టుతో కాకుండా మొత్తం 4 కుట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఖర్చు కావాలి అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ తక్కువ క్రాస్ అనేది తీసేస్తున్నాను. కొంచెం అటు ఇటుగా వచ్చిన పీసు. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది సైడు. చూస్తున్నారా, బ్లాక్ డ్రెస్ కాబట్టి మీకు అంత కుట్టు అనేది క్లారిటీగా కనిపిస్తున్నట్లేదు. ఇది నేను నైట్ టైం కుట్టానండి, అందుకే మీకు అంత కనిపిస్తున్నట్లేదు. ఇప్పుడు రెండవ సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు మార్కింగ్ పెట్టుకోవాలి. 1 సైడ్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత రెండవ సైడ్ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మీటర్ల క్లాత్ కటింగ్ చేసుకున్నామని చెప్పాం కదా కటింగ్ వీడియోలో మెయిన్ పీస్ని. ఇక్కడ నడుము దగ్గర ఖర్చుతో కలిపి ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలండి. సైడ్ మనం కుట్టు వేస్తాం కదా, దానికోసం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. లైనింగ్ పావడా కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పావడా కటింగ్ పీసులన్నీ జాయింట్ చేసుకొని కింది వైపున ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలండి. అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. అయితే నేను ఈ వీడియోలో మీకు పావడా కటింగ్ లైనింగ్ కుట్టడం అయితే చూపించలేదు. ఎవరికైనా తెలియదు అనుకుంటే నా ఛానల్లో పావడా కటింగ్ చేసి కుట్టిన వీడియోలు ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను నడుము దగ్గర ఈ మెయిన్ పీస్ని ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టేసుకొని నడుము మొత్తానికి కుట్టు అనేది వేస్తున్నానండి. డబల్ కుట్టు వేసేసుకోవాలి ఫస్ట్ కుట్టిన పీస్కి. నెక్స్ట్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి. నాకు వచ్చిన పనిని మీకు కూడా తెలియాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి వీడియో కూడా అంతేను. మీకు ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలా కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, నేను 3 మీటర్స్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నానండి. ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ మామ్ అండ్ డాటర్కి కావాలి అని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా కుట్టు అయితే వేస్తున్నాను. 3 మీటర్స్తో ఇంత కొంచెం హెవీ వాళ్ళకి తక్కువ క్లాత్ని కూడా అడ్జస్టబుల్ చేసేలాగా కుట్టు అనేది వేస్తున్నాను. మనం ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది కూడా అదేనండి. తక్కువ క్లాత్ ఉన్నా కూడా డ్రెస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టే మోడల్ ఇస్తారు. సో దానికి తగ్గట్టు మనం ఎలా కుట్టాలి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే అడుగుతున్నానని తిట్టుకోవద్దు ఫ్రెండ్స్.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికే నేను ప్రయత్నిస్తూనే ఉంటానండి మీకోసం. లాస్ట్ ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. డ్రెస్ అవుట్ఫిట్ అయితే చూడొచ్చు మీరు. ఫ్రంట్ నెక్ అనేది లేస్తో నేను ఈ విధంగా కుట్టు అయితే వేసేసాను. చూడండి 56 ఇంచెస్ డ్రెస్ అండి ఇది, అందుకే మీకు పొడవుగా అనిపిస్తుంది బాగా. కింద బార్డర్ వచ్చేసింది. బార్డర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా కటింగ్ అయితే చేసేసానండి. ఫ్రంట్ ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ లేస్తో ప్రిపేర్ చేశాను కదా, సో ఇలా ఉంటుంది. హ్యాండ్కి కూడా బార్డర్ అనేది వచ్చేసింది కాబట్టి లుక్ అయితే చాలా బాగుందండి. బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంత అనిపించట్లేదేమో. సో చూడడానికైతే చాలా చాలా బాగుంది డ్రెస్ అనేది. బ్యాక్ సైడు రౌండ్ నెక్ పెట్టానండి నేను. థ్రెడ్స్ అనేది పెట్టేశాను. రౌండ్ నెక్ పెట్టి డీప్ నెక్ అండి రౌండ్ కూడా. ఈ విధంగా కంప్లీట్గా అయితే అయిపోయింది డ్రెస్ కుట్టడము. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. పదే పదే అడుగుతున్నానని తిట్టుకోవద్దండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.